నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నంబూరు, గుంటూరు నుంచి వచ్చారు. లాస్ట్ మంత్ వచ్చారు సార్. వచ్చారు కదా, వచ్చి కొద్దిగా ఒళ్ళంతా ఎలర్జీ వస్తే దీని వరకు చేస్తానమ్మా, నెక్స్ట్ వారం రా, నీకు ఈ నొప్పులు కానీ దీనికి చూస్తానని చెప్పారు. ఎలర్జీ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంది ఆవిడకి? 2 years ఉంది సార్. 2 సంవత్సరాలు. గోకుడేనా? ఒకే గోకుడు సార్, అసలు అల్లాడిపోయిందా? శివనాగ మల్లేశ్వరికి ఇవ్వండి ఫోను. శివనాగ మల్లేశ్వరికి ఇవ్వండి. అమ్మా, ఏంటి లావు కూడా తగ్గనన్నావు? తగ్గవాట్లే ఉన్నావా? తగ్గానండి. లావు తగ్గావా? లావు తగ్గాను. ఏళ్ళు కూడా చాలా లావునుంటాయి నాకు. ఏళ్ళు లావుగుండాయి, కాళ్ళు అసలు చాలా లావుగుండాయి, కాళ్ళు కూడా తగ్గినాయి. మా కాళ్ళ కాడి నుండి కొద్దిగా నొప్పులుగా ఉండేయండి. ఆయన కూడా మైక్ ఇవ్వండి. ఆయన ఏ ఊరు మీది? నంబూరు సార్. నంబూరు, గుంటూరు పక్కన పెదకాకండి మండలం. టీవీలో చూసి ఇక్కడికి వచ్చారు కదా? అవును సార్. అప్పుడు మీరు ఒకరోజు వచ్చి సగం దూరంలో వెళ్ళిపోయారు కదా? బస్సు ఎక్కడానికి వచ్చాము. వచ్చినాక మోషన్స్ అను వాంతులైంది సార్. అందుకే అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ వచ్చేసారు కదా? వచ్చినప్పుడు ఏం బాధలతో వచ్చారు ఇక్కడ? ఆమెకి అది నొప్పులను, ఒళ్ళంతా ఎలర్జీతో వచ్చాం. ఎలర్జీ అంటే గోకుడా ఇంకేమన్నా? ఒళ్ళంతా మచ్చలను బాగా గోగుతుంది. ఈయన కరెంట్ పని చేస్తారు. అవును సార్. చాలా కష్టాలు, ఆర్థికంగా కూడా బాగలేదు కదా పరిస్థితి. అవును సార్. ఇక్కడికి వచ్చాక ఒక స్పాన్సర్ కూడా చేసుకోలేని పరిస్థితి. పాపం ఏం జరిగింది మొత్తమే చేశాను సార్. అప్పుడు మీ భార్య ఇక్కడ మచ్చలు ప్లస్ దురద 2 గోకుడు, ఈ 2 తగ్గిపోయినాయా? తగ్గినాయి సార్. మచ్చలు ఉన్నాయి ఇంకేమన్నా? మచ్చ కూడా తగ్గిపోయింది సార్. తర్వాత లావు ఇంకెక్కువ ఉంది కదా? అప్పుడు లావు బాగుంది. ఒకసారి చూడండి ఆవిడని పెట్టండి. ఎంత లావునుంది, ఇప్పుడు కూడా ఉంది కొంచెం. అంటే ఈ 1 month అయిందా మీరు వచ్చి? అవును సార్. నేనేమేమి తగ్గిపోతాయని చెప్పాను ఆవిడకి. ప్రస్తుతానికి మీకు ఇప్పుడు ఎలర్జీ తగ్గిస్తాను, నెక్స్ట్ మళ్ళీ వారానికి రమ్మా, నీకు ఈ ఒంట్లో ఉన్న నొప్పులు, నీ కడుపులో ఉన్న బాగా కొంత ఇన్ఫెక్షన్ ఉంది, అది కూడా తీసేస్తాను, నీ కాళ్ళు నొప్పులు ఇవన్నీ తగ్గించేస్తాను అని చెప్పారు సార్. ఇప్పుడు నేను చెప్పినట్టు అయిపోయినాయా? తగ్గింది సార్. 100 200? 200 సార్. చబ్బులు కొట్టాను గట్టిగా. మీరు అనుకుంటారు అందరి పాస్ట్లాగా నేను బాధపడను. ఒకవేళ 2 చేతులు 2 కాళ్ళు నొప్పులుంటే ఒక చెయ్యి మాత్రం ఉంచేస్తాను, మిగతా 2 కాళ్ళను ఒక చెయ్యి పని చేస్తుంది. అప్పుడు మేము ఏం చేసామంటే, పక్షవాతాలు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళని బాగు చేస్తే వచ్చి చర్చిలో కూర్చోవాలి కదా. తగ్గిపోయింది కదా సార్, చర్చి కిందకి అంటున్నారు. అమ్మ చాలా ప్రాబ్లం ఉన్నాయి. గర్భం లేదు కదా, పిల్లలు లేరు కదా, వాళ్ళకి వరుసగా పిల్లలేమి ఉండరు. మన కంట్రోల్ నుంచే రావాలా. వాళ్ళు బాగా బాధపడితే ప్రార్థన చేస్తాం కదా, ఒక పిల్లోడు వచ్చాడు ఇక అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే ఇక వాళ్ళకి అక్కర్లే దేవుడు, పిల్లోడు వచ్చాడు కానీ ఇంకోసారి వచ్చి బ్రతిమలాడితేనే మళ్ళీ పిల్లాడు. చాలా కంట్రోల్ ఉంటుంది ఇక్కడ, స్వస్థత. హల్లెలూయా. ఆమెకి నేను మాటలు ఏమి ఇచ్చానంటే, దురదలు అవి తగ్గిస్తాను, లావు తగ్గిస్తాను అన్నాను. అవి కంప్లీట్ అయిపోయినాయా? చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇక నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నీరసం ఏమన్నా ఉందా? ఇంకా నీరసం అయితే ఉండదు నాకు తెలిసి. ఇది అమావాస్యలో జరిగిందా? అవును సార్. ఓకే, నేను మాట ఇచ్చినవన్నీ అయిపోతాయి బ్రదర్. నాకు తెలిసిపోద్ది, తగ్గేది కూడా తెలిసిపోతుంది, తగ్గిపోతే కూడా తెలిసిపోద్ది. మీరు రోగం కూడా చెప్పక్కర్లేదు. 8 సంవత్సరాలు బట్టి ఉందా? ఉండే సార్. 8 సంవత్సరాలు ఉందంట. ఓమ్మ శివనాగ మల్లేశ్వరి, ఎన్ని సంవత్సరాలు? ఎలర్జీ 8 సంవత్సరాలు ఉంది. హల్లెలూయా. కూర్చోండి. నేను అనుకుంటాను, ఇన్ని రోగాలు ఉన్నాయి కదా, మనందరం హాస్పిటల్కి వెళ్తే కళ్ళుకు ఒక డాక్టర్ రావాలి, బ్రెయిన్ సంబంధించి గడ్డలుండి అక్కడికి ఒక డాక్టర్ రావాలి, పళ్ళుకి ఒక డాక్టర్ రావాలి, ఎముకలు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎముకలకు ఒక డాక్టర్ రావాలి, నరాలు ప్రాబ్లం ఉంటే నరాలకు ఒక డాక్టర్ కావాలి, ఇలా కడుపు క్యాన్సర్ అంటే క్యాన్సర్కి ఒక డాక్టర్ కావాలి, అది ఆ హాస్పిటలే సపరేట్ ఉంటుంది. కిడ్నీలు అంటే ఆ హాస్పిటల్ సపరేట్. అన్నీ నాలోనే ఇచ్చేసాడు యేసయ్య. చప్పట్లు కొట్టాడు సంతోషంగా. నాలో అన్నీ ఇచ్చేసాడు. హల్లెలూయా.
ఇది కాకుండా చేతబడి ఉంటే ఆడు మంత్రికుడు రావాలా, ఆడు కోడి పెట్టన్నా మేకపోతన్నా పట్టుకురావాలా, కొలిసేసేవాడు ఆడు కావాలా. అర్థమైందా? దూరాత్మలు వదిలిపోతే ఇంకొకటి రావాలా. తండ్రుల దోషాలు ఉంటే కూడా వెళ్ళిపోతాయి. ఇక్కడ తండ్రి దోషాలు తాతల దోషాలు ఉంటే కూడా ప్రార్థన చేయగానే మోక్షం కొట్టేస్తుంటాయి. కిడ్నీలో రాళ్ళు ఉంటాయి, 8 mm 10 mm. నేను ప్రార్థన చేయను, టాయిలెట్ వస్తున్నాను పారిపెట్టి టుపిక్కిన పడిపోవాలా. హాస్పిటల్లో పరీక్ష నా చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఈ పిల్లలు ఇట్లా ఉండవలసిన పిల్లలు అంటే పిల్లలు కడుపులో చిన్న వీళ్ళకి ఆడవాళ్ళు సిస్టర్స్కి కడుపులు తలకాయ ఇక్కడ ఉండాలి, కాళ్ళు పైకి ఉండాలి. ఇక్కడికి వచ్చాకేమో కిందకి కాళ్ళు ఉండాలి, తలకాయ పైకి ఉండాలి. అడ్డం తిరుగుతారు కొంతమంది. మనం వెళ్ళంగానే వేసే అప్పుడే స్కానింగ్ తీసుకొచ్చి నీ కూడా నార్మల్ అయిపోయి తిరిగి ఎలా తిరగాలో అలా తిరిగిపోతాయి. చప్పట్లు కొట్టాడు గట్టిగా. అభిషేకము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. హలో, హలో, హలో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తు నామానికే. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ఎవరైతే మరి బలహీనంగా ఉన్నారో, మంచం మీద ఉన్నారో, రోగములతో ఉన్నారో వాళ్ళ కొరకు ఈ లైవ్ చేస్తున్నాం. దయచేసి గమనించండి. మరి దేవునికి ఇది అసాధ్యమైంది లేదు. దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినట్లుగా మరి ఈరోజు ఎంతోమంది బిడ్డలు, ఎంతోమంది ప్రియ బిడ్డలు ఎన్నో సమస్యల ద్వారా ఈ స్థలానికి వచ్చి మరి విడుదల పరచబడుతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రములు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి. అవునవును, మాట్లాడేయా, చెప్పు. ఏమైంది నీకు? ఎవరి నుంచి మాట్లాడుతున్నావు? లింగంపల్లా. ఎప్పుడు వచ్చావు? ఏం పేరమ్మా? ఇప్పుడు ఏమైతుంది మీకు? ఓకే, నీవు నాకు ఫోన్ చేయి మళ్ళీ ఈ లైవ్ అయిపోయాక 4:30 తర్వాత చేయి ఫోన్, సరేనా? ఓకే. హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో అమ్మా చెప్పండి. హలో అమ్మా చెప్పండి అమ్మా. మేము సత్పల్లి నుండి మాట్లాడుతున్నామండి. నాకు 5 సంవత్సరాలు బట్టి ఒళ్ళు దొరదలండి. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్తే అది అర్చిక అని చెప్తారు, డస్ట్ అలర్జీ అని చెప్తారు. అంటే మెడిసిన్ వాడినప్పుడు తగ్గుతుందండి, మళ్ళీ మెడిసిన్ ఆపేస్తే వస్తుందండి. మీరు శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుందండి, రావాలి అక్కడికి. అంటే మేము సత్తుపల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్ ఉంటామండి. ఇప్పుడు లైవ్ మీకు దురదలు తగ్గాలంటే రావాలా, లేదంటే మీరు పర్లేదు. స్తోత్రం నాయన. ఈ సహోదరిని దర్శించి అద్భుతాలు చేయండి. మీ చిత్తమైతే ఆ దురదలు ఆపండి. ఆమేన్. 5 సంవత్సరం బట్టి కదా, రండి. మళ్ళీ అది బ్లడ్లో ఇన్ఫెక్షన్ కూడా అయితే తర్వాత మీ ఇష్టం. ఒక టీవీ ప్రోగ్రామ్కి అమౌంట్ ఉంటుంది, అది అడిగి తీసుకుని రండి. దయచేసి గమనించండి. ఈరోజు తండ్రి తన కృపను బట్టి మరి ఎటువంటి వ్యాధినైనా ఆ తండ్రి మరి అద్భుతం చేసి విడిపిస్తున్నారు. మరి ఇప్పుడు సహోదరి 5 సంవత్సరాలుగా దురదలని చెప్పారు. ఇప్పుడు ఆవిడ మెడిసిన్ వాడుతున్నా కూడా తగ్గట్లేదు, అది తగ్గదు. అది తర్వాత బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయిపోయింది కూడా చెప్తారు డాక్టర్స్. అదే కథ జరుగుతుంది. ఇలాంటి బిడ్డలకు ఈ అవకాశం ఇస్తున్నాము. ఆ దురదలు 5 కాదు 10 సంవత్సరాలు ఉన్నా
ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు అద్భుతం చేసి విడిపిస్తాడు. వేస్తున్నాము ఆమె. హలో హలో అండి, చెప్పండి అమ్మ తల్లి, చెప్పు. మోకాళ్ళ నొప్పులండి. తిన్నావమ్మా? స్తోత్రం నాయన. మోకాళ్ళ నొప్పులు వచ్చామండి. బాధపడుతున్నాయి తల్లిని దర్శించి అద్భుతం చేయండి. ఏసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఏంటమ్మా అంటున్నావు? మోకాళ్ళ 2 సార్లు విజయవాడ వచ్చామండి. ఎప్పుడు? పోయిన నెలలో వచ్చామండి. మంచిదమ్మా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన మా తండ్రి జరుగుతుంది. హలో హలో. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తుకే చెల్లును గాక. ఈ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఎవరి అవసరతలతో ఫోన్ చేసినప్పటికీ తండ్రి అద్భుతం జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. హలో హలో అయ్యగారు. చెప్పండి అమ్మా. రైతులాడు అయ్యగారు. ప్రైజ్లాడమ్మా, చెప్పండి. మా పాపకి ఫిట్స్ వస్తున్నాయి అయ్యగారు. 3 సంవత్సరాల పాప. వెంటనే తగ్గిపోతే తీసుకురండి అమ్మా. గుర్రం కూడా యేసుపరంకే ప్రభు స్వస్థపడతాడు. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఫిట్స్ వచ్చిన ప్రతి బిడ్డగా మరోసారి చెప్తున్నాను, ఎన్నో సంవత్సరాలుగా ఫిట్స్తో బాధపడుతున్న బిడ్డలు సంపూర్ణంగా విడుదల పొందుతున్నారు. మరి ఫోన్లు చేసి ఫిట్స్ కూడా ఫోన్లో తగ్గించేయమంటే కుదరదు. దయచేసి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే చెప్పండి ఫోన్లో. ఏదైనా పెద్ద సీరియస్ ఉంటే దయచేసి మీరు వచ్చి విడుదల పొందండి. అప్పటికప్పుడే అద్భుతాన్ని మీరు చూసి వెళ్తురు. కానీ మరి ఈ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలుగా ఫిట్స్ వస్తున్న బిడ్డలు మరి దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. తండ్రి చేసే కార్యాలు మీరు చూస్తున్నారు ఈ లైవ్లో. దయచేసి ఇవన్నీ కూడా ఆ స్టేజ్ మీద జరిగిన అద్భుతాలే. దయచేసి గమనించండి. ఎవరైనా సరే దురాత్మలతో శోధించబడినప్పుడు, అలాగే మరి చేతబడులతో, అలాగే మరి శరీర రోగాలతో బాధపడుతున్న బిడ్డలు ఇమ్మీడియట్లీగా ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మీరు రండి. ప్రభు తన ఆత్మ ద్వారా బలమైన కార్యం జరిగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హలో చెప్పండి అమ్మా. స్తోత్రం నాయన. తల్లి జ్వరంతో బాధపడుతున్నారు, విడిపించండి ఇస్తున్నాము. ఆమేన్. హలో హలో. హలో అమ్మా. ఫోన్ కలిసాక సైలెంట్ కూర్చుంటావా? ఫోన్ దగ్గర పెట్టుకుని చెప్పమ్మా. ఏందో ఏం రావట్లేదయ్యా. సరే, కట్ చేసే. స్తోత్రం నాయన. ఈ బిడ్డకి ఏదో రోగం వచ్చి బాధపడుతున్నారు నాయన. ఆ తల్లిని దర్శించండి. ఏ రోగమైన యేసు నామములో తగ్గిపోను కాక. ఆమేన్. వందనాలమ్మా. వందనాలయ్యా. దయచేసి పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఫోను మరి మాట్లాడుతూ రానివాళ్ళు దయచేసి కట్ చేయండి వాళ్ళ ఫోను. మరి ఈరోజు యేసు ఆశీర్వాద పనులు జరిగే ప్రతి శనివారం స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు చిత్తమైతే రండి. మీ అవకాశాన్ని బట్టి మీరు రండి. మరి కొన్ని వందలాది ప్రజలు వచ్చి వీడి స్వస్థత పొందుకుని వెళ్తూ ఉన్నారు. అలాగే ఎటువంటి వ్యాధితో బాధపడుతున్న వారైనా మీరు మరి ఎన్నో హాస్పిటల్కి వెళ్ళండి, ఎన్నో స్థలాలు తిరిగి ఎటువంటి స్వస్థత లేకుండా ఉన్న మీరు రండి, విడుదల పొందుదురు. ఆమేన్. హలో చెప్పండి అయ్యా. ఇలా ఆవిడకి గొంతుకునే పంట ప్రార్థిస్తున్నా, ఆమెకు తగ్గించండి వేస్తున్నాము. ఆమేన్. దయచేసి ఈయనకే గొంతుకులో నొప్పి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఎక్కడో ఎంత. దయచేసి ఇలాంటి వ్యవహారం కాదు. ఆ ఫోన్ కలిసినప్పుడు కొద్దిగా గట్టిగా మాట్లాడండి. మీది మాకు వినపడాలి. మాకు వినపడకుండా ఇబ్బందిగా స్లోగా మాట్లాడటం చేయకండి. అంతేకాకుండా మరి లైవ్లో మరి మాట్లాడుతున్నాం కనుక దయచేసి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో గమనించుకోవాలి. అంతేకాకుండా మరి ఎక్కడ మీకు సిగ్నల్ ఉంటుందో మీ ఫోన్ అక్కడ వచ్చి మాట్లాడండి. ఇంట్లో బెడ్రూమ్లో కూర్చుని తలుపులేసి మాట్లాడితే సిగ్నల్ అందదు. మళ్ళీ అయ్యగారు ప్రార్థన చేయాలి, కోపడ్డారని బాధపడద్దు. దయచేసి ఈ విషయంలో మాతో సహకరించాలని మనం చేస్తున్నాం. హలో హలో అయ్యా చెప్పండి అయ్యా. నువ్వు టీవీ దగ్గరుండి నాకు ఆ టీవీ వినపడతావు, మీరు చెప్పేది వినపడట్లే.
కట్ చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు వచ్చింది మనం కానీ. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, సర్వశక్తి కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నా ప్రభా, ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హలో హలో, చెప్పండి అయ్యా. చెప్పమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడండి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రములు తండ్రి. గట్టిగా మాట్లాడండి అమ్మా, చెప్పండి. స్తోత్రం నాయనే. సోదరు ఫేవర్తో బాధపడుతుంది, ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేసి ఆ ఫేవర్ని రిలీజ్ చేయండి, సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. ఆమేన్. హలో, చెప్పండి అమ్మా. స్తోత్రం నాయన. కడుపులో నొప్పుకుందంట, ప్రార్థిస్తున్నాం, అద్భుతం చేసి విడిపించండి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మేమెంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రోగ్రాలు చేస్తున్నాం. మరి ఉదయం, మధ్యాహ్నము, రాత్రి కూడా ఈ యొక్క వస్తూ ఉంది. దయచేసి గమనించండి. హలో 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 హలో, అది వందనాలమ్మా అన్నావు కదా, వందనాలయ్యా. చెప్పమ్మా. మరి మా వాళ్ళ అమ్మాయికి, ఒక అమ్మాయికి బాగోలేదయ్యా. వాళ్ళు ఎవరైనా ఉంటే శనివారం తీసుకురావాలమ్మా, మీ వాళ్ళ అమ్మాయికి బాగోపోతే. లైవ్ చూస్తున్నారని ఫ్రీగా మాట్లాడకూడదు. లైవ్ వస్తుంది. మీ వాళ్ళ అమ్మాయికి ఏ రోగం ఉన్నా ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ తీసుకుని రండి శనివారం, ఏ వ్యాధైనా తగ్గిద్ది. హలో, చెప్పండి అమ్మా. కుమారి, విజయవాడ. బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయ్యింది, షుగర్, గొంతుకు దగ్గర గడ్డలు ఉన్నాయి, థైరాయిడ్ గడ్డలు. ఏదమ్మా, రా కుమారి, ఎక్కడ ఉన్నావు? స్పీడ్గా రావాలి. ఆమేన్. హల్లెలూయా. విజయవాడ. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. రా, ఎవరైనా వచ్చారా? నువ్వు ఒకదాని వచ్చావా? వచ్చారా? దగ్గర. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడున్నాయి గొంతుకుల గడ్డలు? కనపడుతున్నాయా? ఇక్కడ కూడా ఉంటుందండి. ఆమేన్. హల్లెలూయా. పట్టుకో, పైకి రమ్మా, పట్టుకోండి. ఆమేన్. ఫీల్ ద హోలీ స్పిరిట్. జాగ్రత్త. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. గొంతులు కూడా గరగరలాడుతుందా? గొంతుకులో లోపల ఇక్కడ కూడా ఉందండి గడ్డ. ఉన్న గడ్డలను చూసుకో ఎక్కడెక్కడ ఉన్నాయో. అరికెళ్ళ మట్లు. ఇప్పుడు గడ్డలు ఎక్కడ ఉన్నాయి చూడు. తల కూడా అంత లాగుతా ఉంటది. ఇప్పుడు గడ్డలు ఎక్కడ ఉన్నాయి చూడు. గడ్డలు ఉన్నాయి అన్నావు ఇప్పుడు వరకు. ఉన్నాయా? లేవండి. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఆమేన్. ఆమేన్. చూసుకో, గడ్డలన్నీ చూసుకో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఉన్నాయా? ఏదో ఒకటి చెప్పమ్మా. లేదండి. లేవు లేవు. కాళ్ళు మంటలు అన్నావు కదా, నడు అటు నడు. ఆమేన్. దా ఇదా. కాళ్ళు మంటలు ఉన్నాయి ఇప్పుడు. ఇక్కడ ఇక్కడ నొప్పులు. రైట్, అవి కూడా తగ్గిపోతాయి. యేసు రక్తం మెచ్చి. కుమారా, ఇప్పుడు మెడలో గడ్డలు లేవు. తల ఎట్లా ఉంది? తల ఇప్పుడు దాకా ఏమైంది? ఇప్పుడు దాకా లేదు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ గడ్డ ఉందన్న ఉందా? లేదా? ఇక్కడ నొప్పులన్నా ఉన్నాయా? చప్పట్లు కొట్టమ్మా. లేవు. కాళ్ళ మంటలో ఈ చెవులు దిమ్ములుగా ఉంటాయి. ఉన్నాయా? పడుకో పడుకో. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు ఎట్లున్నాయి చూసుకో. పరిగెత్తు, ఊరికే చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఊరుకో, చేతులు పైకెత్తి రావాలి, చేతులు పైకెత్తుకుంటూ రావాలి. ఎన్నాళ్ళు మట్టి ఉన్నాయి ఇవన్నీ మీకు? ఎన్నాళ్ళు మట్టి ఉన్నాయి? 18 నెలలు 19 నెలలు అవుతుంది. అప్పటి నుంచి ఉన్నాయా? ఏ హాస్పిటల్లో చూపించుకున్నావు మరి? మంగళగిరి ఎన్ఆర్ఐలో. ఇప్పుడు ఆ గడ్డలు చేతికి తగిలేయా? ఇవన్నీ తగిలేయా చేతికి? అంతకుముందు తగిలినాయండి. అదే అంతకుముందు తగిలినాయి కదా. ఇప్పుడు ఇక్కడ మెడలు కానీ కడుపులు కానీ లేవు గడ్డలు. తప్పులు కొట్టి ప్రభుని కనపరచాలి. ఎన్ని సంవత్సరాలు బట్టి అన్నావు? 18 నెలల నుంచి. 18 నెలలుగా. అంటే ఏమన్నా క్యాన్సర్ గడ్డలు అన్నారా?
నేను పరీక్ష చేయించుకోలేదండి 7 నెలలు తిరిగి ఇసుక పుట్టి ఎక్కడ ప్రార్థనలు అయితే అక్కడికి వెళ్ళిపోయాక కాగితాలన్నీ ఆడ బారేసి 7-8 నుంచి ఇంకా ప్రార్థనలు టీవీలో మీ ప్రోగ్రామ్ వస్తుంటే పొద్దుకు చూస్తా ఉండేది. ఆశతో వచ్చావు. మీ మదర్కి గడ్లు అవన్నీ అన్నారని నువ్వే చూపించేదానివా? నేను కాదు, మా పెద్దక్క. నేను ఇక్కడే ఉంటాను, ఆమె విజయవాడ నుంచి వచ్చి. మీరు ఇక్కడ ఉంటారా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభుని దీవించుగాక. ఆమేన్. స్తోత్రము తండ్రి, వందనాలు. ఈ తల్లిని దర్శించండి యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఫోన్లు చాలా స్పీడ్గా వస్తున్నాయి. మాట్లాడేవాళ్ళు బుద్ధి జ్ఞానంతో మాట్లాడాలి. వేరే వాళ్ళకి అభ్యంతరకరంగా ఉండకూడదు. మరి చాలా కాల్స్ వస్తున్నాయి, దయచేసి గమనించాలి. హలో హలో ప్రైజ్ గారు చెప్పండి అయ్యా. పక్షవాతం అది గత. హల్లెలూయా. పక్షవాతంతో బాధపడుతుండే కుమార్ దర్శుడు దర్శించండి, స్వస్థత ఇవ్వండి వేసినాం. ఏ ఊరు? హలో హలో చెప్పండి. పేరు చేశాను. ఎప్పటి నుంచి? ఏ ఊరు మీది? శనివారం స్వస్థ ప్రాంతం జరుగుతుంది రా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో వాళ్ళు చేయండి, టైంపాస్ కోసం చేయొద్దు. దయచేసి ఈ ప్రోగ్రాం కేవలం మంచం మీద ఉండి పూర్తిగా బెడ్ రెడ్గా ఉన్నటువంటి వారు, చనిపోతానేమని భయపడుతున్నటువంటి వారి కొరకు మాత్రమే. హల్లెలూయా. హలో 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 చెప్పయ్యా. నాకు కాలు ఆపరేషన్ చేశారండి, ఇరిగితే. అందుకే ఆపరేషన్ ప్రార్థన చేయించుకుందామని. ఏ ఊరు మీది? మాదే నా పల్నాడు జిల్లా, ఎడ్లపాడు మండలం. నిన్న ఫోన్ చేసావు కదా. ఇక నీకు ఇదే పనా? ఇక ఏరే పని ఉండదా? అట్లా కాదండి, మీరు మళ్ళీ కలిసి రేపు చేయమన్నారు కదా. ఏమి చేయలేదు. ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయి, మంచిగా ఆయిల్కి వాటర్కి ప్రార్థన చేస్తాం, సరేనా? దయచేసి దేవుడు మాకు ఇచ్చిన వారం ఉందే, మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి విడుదల పరుస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన కానుకల ద్వారా ఈ సేవ జరిగిస్తున్నాం. అందుకే ఫోన్పేలు గూగుల్ పేలు ఏం పెట్టట్లేదు అక్కడ. దయచేసి ఒకవేళ ఫోన్పేలు కానీ గూగుల్ పేలు కానీ చేయాలంటే మీరు వ్యక్తిగతంగా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలనుకున్నప్పుడు అప్పుడు మీకు ఇస్తాం ఆ నెంబరు. దానికి స్పాన్సర్ చేసుకుని ఆయిల్ బాటిల్ వాటర్ బాటిల్ పెట్టుకోండి. రాలేనటువంటి వారు, రాగలిగినటువంటి వారు వచ్చి విడుదల పొంది వెళ్ళండి. దయచేసి గమనించండి, మాతో సహకరించండి. కొంతమంది బెడ్లు ఏదో ఒకసారి వచ్చి మళ్ళీ ఏదో తర్వాత అయినప్పుడు వాళ్ళు ఒక ఏకదోమున అంటే మేము అక్కడికి వచ్చామండి మరి కొద్దిగా తగ్గలేదు అని అంటున్నారు. అది చాలా తప్పు. తగ్గకపోవటం అనేది లేదు, అది నువ్వు చేసుకునే విధానంలో ఉంటుంది. దయచేసి మాతో సహకరించండి. లైవ్లో ఉన్నప్పుడు కాకుండా వ్యక్తిగతంగా వేరే ఉదయకాల సమయంలో కానీ ఫోన్ చేస్తే అవకాశాన్ని బట్టి మేము ఫోన్ మాట్లాడి ప్రార్థన చేస్తాం. ఎటువంటిది తగ్గదు లేదండి. హాస్పిటల్లో రిపోర్ట్లు ఇన్ని వచ్చినప్పటికీ తగ్గించకపోతే ఇక్కడ తగ్గుతున్నాయి. స్కానింగ్లో కూడా ఎముకలు కూడా లేవన్న వాళ్ళకి మళ్ళీ ప్రార్థన చేస్తే చక్కగా ఎముకలు వచ్చి మంచిగా ఆరోగ్యంగా బతుకుతున్నారు. ఎముకలే లేవు స్కానింగ్లో. అలాంటివి ఎంతమందిని బాగు చేసామో ఈరోజు పూర్తిగా ఎముకలు లేవన్న వాళ్ళు కూడా సంపూర్ణమైన స్వస్థత పొందుకుంటూ ఉన్నారు. దేవుడు వాళ్ళకి అన్ని విధాలుగా ఉన్నాయి. ఎముకలు లేనటువంటి వారు కూడా బతుకుతున్నారు. టీబీ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు. హలో హలో చూడండి, ఈ ఫోన్ కలిపి మాట్లాడతా మనోడు. చూడండి, చెప్పండి. ఎంత సరదాగా ఉందా నీకు? ఫోన్ కలిపి మాట్లాడతాలే. మాట్లాడు, గట్టిగా మాట్లాడు. ఏమైంది చెప్పు. సైతం సోదరు ఉంటే నువ్వు ఎక్కడ రావాలి? గుర్రం కూడా ఏ స్వాస్థ్యపురం శనివారం జరిగే స్వస్థత పరంగా రా. సైతాన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొడతా కుదరదు. ఓ ఆ సైతాన్ని బట్టి ఉరికిచ్చేద్దు, రోడ్ల మీద బట్టలు ఇప్పుకుని తిరుగుతావు. రా ఇక్కడికి, నీకు నమ్ముకుంటే రా, లేవండి మాని. హలో అమ్మ వందనాలు తల్లి, చెప్పమ్మా. ఓహో హల్లెలూయా. ఈ బిడ్డకి నిద్ర పట్టేటట్టుగా కార్యించండి ఇస్తున్నాములామే. దయచేసి ఈ చేతబళ్ళన్నా ప్రార్థన చేయొచ్చు, ఏం కాదు. ఈ దెయ్యాలు పట్టిన వాళ్ళు సైతాన్ని అదే వీళ్ళకి మనం ఫోన్లో ప్రార్థన చేస్తే ఇక ఫోన్ కాల్ వచ్చి ఉరుకుతారు. ఇక దయచేసి అట్లా జరుగుతున్నాయి.
కొంతమందికి అది బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది. దెయ్యాలకైతే ఫోన్లో ప్రార్థన లేదు, వస్తే రావాలి, విడుదల పంచుకోవాలి, వెళ్ళిపోవాలి. విడుదల కానుకుంటుంది. దయచేసి ఎవరైనా మీరు వచ్చినప్పుడు విడుదల కానుకతో రావాలి. ఖాళీ చేతులతో వచ్చి అయ్యా ప్రార్థన చేయండి మేము పేదోళ్ళం అంటే కాదు. దయచేసి సహకరించాలి మాతో. గర్భఫలం లేదనుకోండి ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరి ఆ వ్యాధులు, దురాత్మలు, అలాగే చేదబళ్ళు, మరి అనేకమైన పీడింపులు ఉంటాయి. దయచేసి మాది ఇక్కడ రోగాలు, ఇది కూడా రోగాలంటే 4th స్టేజ్ క్యాన్సర్లు అలాంటివి ఏమన్నా ఉంటే బలమైనవి, కుళ్ళిపోయిన కాళ్ళు, కడుపులో గడ్డలో, రొమ్ములో గడ్డ, ఇలాంటివి ఏమైనా ఉంటే ఫోన్ చేయండి. హలో, మంచం మీదే పడుకుని లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళ కొరకు ఈ లైవ్. సోకులు మాటలు మాట్లాడతానికి కాదు ఈ లైవ్, దయచేసి గమనించాలి. హలో చెప్పండి. స్తోత్రం నాయన, ఈ సహోదరుడి షుగర్ ఉందంట, ప్రార్థిస్తున్నాం. మరి నీ కార్యం జరిగించి నీ చిత్తమైతే స్వస్థత ఇవ్వండి ఇస్తున్నాము. వీలుంటే ఒకసారి రాయ గుర్రం కూడా. ఇంత స్పష్టంగా గుర్రంగూడలో ప్రార్థన జరుగుతుంది. శనివారం సచ్చేటోళ్ళు బతుకుతున్నారు రాండ్రా నాయన అంటే ఈ హాస్పిటల్కి అయితే లక్షలు పట్టుకుని వెళ్తారు. హలో చెప్పయ్యా. అయ్యా నాకు కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తా. స్తోత్రములు తండ్రి. సోదరుడు కళ్ళు మరి పక్షవాతంతో బాధపడుతున్నాడు, అద్భుతం జరిగించండి యేసునామములో. దయచేసి గమనించండి, ఎవరైతే మంచంలో ఉన్నారో మీరు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా కొద్దిగా డబ్బు ఖర్చు అవుతుంది, రండి. ప్రాణం కాపాడతా. లాస్ట్ స్టేజ్లో వాటర్ కూడా తాగలేని వాళ్ళు బతుకుతున్నారే వాళ్ళ. అది మా ఆశ, మా బాధ అది. ఈ ఏదో మా పిల్లడు తాగుతాడు, లేదంటే మా పిల్లడు బడికి వెళ్ళడం, ఎవరికో ఫోన్లు చేయండి, అలాంటి ఫోన్లు నాకు చేయకండి దయచేసి. పూర్తిగా లాస్ట్ స్టేజ్లో ఒక వ్యక్తి చనిపోతే మరి బైబిల్ చెప్తుంది, మన్ను నిన్ను స్తుతించినా నీ సత్యం ఎవరైనా సజీవులే కదా నేను స్తుతించేది. కాబట్టి సజీవులని మనము దేవుని స్తుతించాలి. కాబట్టి ఆ అకాల మరణాలు ఏనుంటే అలాంటివి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వాళ్ళు బ్రతుకుతారు. అది ఓపెన్ ఛాలెంజ్. యూట్యూబ్లో చూడండి, బిఎస్ఆర్ మినిస్టర్ని 100 కాదు 1000 అద్భుతాలు మీరు చూస్తారు. హల్లెలూయా. 100 కాదు 1000 అద్భుతాలు. హలో, వడ్డీలకి ఇచ్చిందంట అమ్మగారు. ఆ వడ్డీలు మనం వచ్చేటట్టు చేయాలి. అరిసినట్టు ఉంది వాళ్ళ మీద బాగా. హలో థ్యాంక్ యూ లార్డ్. చూడండి ఎంత డిస్టర్బ్ చేస్తున్నారు. దయచేసి కొంతమంది యొక్క స్వభావాలు అలా ఉంటాయి, ఆ విషయంలో మేము ఏమీ చేయలేము. దయచేసి గమనించండి. ప్రతి శనివారము ఉదయం 11:30 నుంచి స్వస్థత ప్రార్థన జరుగుతుంది యేసు ఆశ్రయం గుర్రంగూడలో. మీరు ఏదైతే అద్భుతాలు చూస్తున్నారో ప్రతిరోజు అది అప్పటికప్పుడే ఆ స్టేజ్ మీద వాళ్ళకి స్వస్థత. బాగోలేని వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా బాగోలేని వాళ్ళు అట్లా స్టేజ్ మీకు వస్తున్నారు, విడుదల పొంది దిగుతున్నారు. ఉన్నకాడికే ఫ్లెక్సీ పెట్టుకునేనా. నంద్యాల జిల్లా. వెన్నుముక్క నొప్పి నీకేనా? నాకే సార్. ఆయన ఎవరు? కొడుకు సార్. వెన్నుముక్క నొప్పి. అసలు దానివల్ల ఎడమ వైపు చెయ్యి కాలుకు బ్లడ్ సప్లై లేదు, చచ్చుబడిపోయిందా? కాళ్ళు వాపులు కూడా ఉన్నాయా? కాళ్ళు పైకి రా. ఈ చెయ్యి నొప్పి ఉందా? చేతులు పైకెత్తు. అంతవరకేనా? నన్ను చూడు, అలాగే చూడు. ఆమెన్. మంచిగా నిలబడు ఫ్రీగా. యేసయ్యా నీ స్తోత్రం. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమెన్. ఓకే. ఏనాడు ఇప్పుడు నువ్వు నాడు. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. చప్పట్లు కొట్టండి గట్టిగా. స్తోత్రము, హల్లెలూయా. స్తోత్రం అని చెప్పాలి. అందరూ చేతులు పైకి ఎత్తుకుంటారా? ఇక ఏనాడు కొట్టండి అందరూ కూడా. ప్రభుని కనపరచండి. ఆమెన్. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. హల్లెలూయా. రా స్వీట్ గా రా. థ్యాంక్ యూ జీసస్. ఆమెన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి. నువ్వు తిరుగు. ఆమెన్.
వాస్తవానికి 2 సంవత్సరాల నుంచి నడుము నొప్పి వల్ల నడుము నొప్పి అడుగు, ఇప్పుడు నడుము నొప్పి ఉందేమో అడుగు. నడుము నొప్పి ఉందా నాన్న? షైన్ వస్తుంది సార్. చెయ్యి నొస్తుందా? ఏం రా, అది కూడా నచ్చదు, ఫ్రీ అయిపోయింది. నువ్వు టెన్షన్ పడకు. కాళ్ళు ఎన్ని అడిగాయా, ఏమేం ప్రాబ్లం? కాళ్ళ నొప్పి తగ్గిందా? కాళ్ళు మోకాలు నొస్తుంది సార్. తగ్గిందా అని అడుగుతున్నాడు. ఏ కాళ్ళు నొప్పి ఉంది? అది వాటర్ అమ్మా. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఉందేమో చూసుకో, ఇప్పుడు నొప్పి ఉందేమో చూడు. రా, నడుచుకుంటారా? నడుచుకుంటూ చూడయ్యా. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. చెప్పు, మైకి ఉందేమో అడుగమ్మా. అడిగి ఇచ్చేస్తున్నా మైకి. లేదు, నొప్పి లేదు. నొప్పి లేదా? నొప్పి తగ్గిందా? చేయి నొప్పి తగ్గిందా? చేయి నొప్పి ఉంది సార్, కొద్దిగా ఉంది సార్. దా ఎదుగా, అది కూడా తగ్గిపోతారా? ఆమేన్, ఆమేన్. చెయ్యి ఫ్రీ పెట్టు, ఫ్రీ పెట్టుకో చెయ్యా. ఆమేన్, థ్యాంక్ యూ జీసస్. చెయ్యి పని చేస్తుంది ఎట్లా? పని చేస్తుందా? ఇప్పుడు పని చేయలేదు అది. ఇది ఇట్లా పని చేస్తుంది. 5 సార్లు అనలేకపోతుంది ఇప్పుడు ఒకసారి 5 సార్లు. ఆమేన్. చెయ్యి ఇట్లా ఇప్పుడు చూపించి ఇట్లా చెయ్యి పైకి లేపి ఇలా ముడుచుకో. వస్తుందా? రాలేదు సార్, ఇది వణుకుతాను సార్. ఇది వణుకుతుందా? యేసు నామములో ఆమేన్. ఇప్పుడు వణుకుతుందా చూడు. లేపు, పైకి లేపు, పైకి లేపు చూసుకో. ఆమేన్, హల్లెలూయా. వణుకుతాను సార్. మళ్ళీ నడు, ఇలా నడు, స్పీడ్గా నడు. చప్పలు కొట్టండి గట్టిగా. ఎంత గల్మెట్ ఉంది అట్లాగా నీకు? ఇట్టే ఉంది సార్. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి సార్. ఎన్ని? 2 సంవత్సరాల నుండి సార్. 2 సంవత్సరాల నుండి. ఆమేన్. పైకి లేపు. ఇప్పుడు బాబు వణుకుతుందా చూడు. అది వణుకుతుందా? నువ్వు చెప్పు. ఇప్పుడు వనకలే సార్, వనకలే సార్. ఇప్పుడు దాకా ఇళ్ళల్లో వణుకింది కదా. వనకలే సార్. ఇప్పుడు వనకలే సార్. వనకట్లేదా? వనకలే. ఓకే, చప్పట్లు కొట్టండి, వెళ్ళండి, స్పీడ్గా వెళ్ళండి. ఇప్పుడు ఎట్లా, అంత ఓకేనా? దిగు, కిందకి దిగు. నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. ఎందుకు ఎవరి మీద దెబ్బలాడావు గొంతుకుని పోతాకే? స్తోత్రమునైనా జలుబు దగ్గుతో బాధపడుతున్నారంట. అద్భుతం చేసి ఆ తల్లిని గాయపడిన హస్తంతో ముట్టి వెంటనే నా గొంతు స్వస్థత ఇవ్వండి యేసునామములో. ఆమేన్, ఆమేన్ అండి. హలో, హలో అమ్మ, చెప్పమ్మా. ఆయనకి బాగోలేదండి, 9 నెలల మట్టి. ఏమైందమ్మా? పక్షవాతం వచ్చిందండి, బాధపడుతున్నాను. నేను నడిపించలేకపోతున్నాను, నడవలేకపోతున్నాడు. వయసు ఎంత ఉంటుందమ్మా? వయసు ఎంత ఉంటుంది? వయసు 65 ఉంటాయండి. ఏ ఊరమ్మా మీది? మా విజయవాడ అండి. విజయవాడ. ఎప్పుడు తీసుకురాకలేదండి. ధనరాజు ఆయన పేరు. కొంచెం ప్రేర్ చేస్తారని, ప్రార్థన చేస్తారని. ప్రేర్ చేసైతే కొంచెం నడవగలిగితే తీసుకొస్తానండి అక్కడికి. ఇప్పుడుకి ఏ హాస్పిటల్ చూపిస్తున్నారా? చూపిస్తున్నామండి, వాడుతున్నాము. ఆయన దగ్గరికి వస్తే నడుస్తారని నమ్మకం అండి మాకు. మీరు ఆయన వాక్యం చూస్తాం. ఈ మూర్ఖులతోటి మనం మళ్ళీ ఆయన ఎవరో, ఇప్పుడు నేను కాదంట, మళ్ళీ వేరే వాడు అంటే ఎవడో. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఎంత బలహీనత ఉన్నా అది మీకు కొంచెం ఖర్చు అవుతుంది, ప్రాణం మాత్రం కాపాడబడుతుంది. పక్షవాతం అని డాక్టర్లు ఒక సింబల్ వేసి వదిలేస్తున్నారు. పక్షవాతం ఉండదు, చాలా అది అబద్ధం. అది కూడా తలలో గడ్డలను చెప్తున్నారు.
ఆపరేషన్ చేస్తున్నారు. ఈ చెయ్యి ఈ కాలు పడిపోయి మొదటికి వచ్చేస్తుంది మోసం. దయచేసి ఇలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చేయండి. ఆపరేషన్లు అక్కడ హార్ట్ ఆపరేషన్ కానీ కిడ్నీ ఏం అవసరం లేదు. ఎంతమంది మొన్న ఒక అబ్బాయి విశాఖపట్నంలో ఉన్నాడు. ఆ యవనస్తుడు అని చెప్పి వాళ్ళ కిడ్నీ పాడైపోతే డాక్టర్లు గారు చెప్పారు వాళ్ళ అక్క కిడ్నీ ఇచ్చింది. ఇప్పుడు ఇది పాడైపోయింది అంటున్నారు. ఇప్పుడు అక్కడికి ఎన్ని కిడ్నీలు పెట్టాలా? ఆ ఇంట్లో వాళ్ళందరూ కిడ్నీలు అడిగి పెట్టాలా? దయచేసి చెప్తున్నాను చూడండి. రిపోర్ట్లు కూడా వచ్చినా కొంతమందికి తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి మీరు దేవుడి దగ్గరికి రండి. ఆమేన్. హల్లెలూయా. హలో ప్రైజ్ లార్డ్ అయ్యారండి. చెప్పండి అమ్మా. నాకు మోకాళ్ళు నొప్పులు, నడువు నొప్పి, రోజు టాబ్లెట్లు వేసుకుంటేనే నేను పని చేసుకోగలను. టాబ్లెట్ వేసుకోకపోతే నేను నడవలేను. శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మీకు వీలుంటే రండి, లేకుంటే మానేయండి, మీ ఇష్టం. ఆమేన్. స్తోత్రునైనా ఆ బిడ్డను దర్శించండి. మీ ఆత్మ ద్వారా బలమైన కార్యం జరిగించండి. యేసునామములో ఆమేన్. హలో అమ్మా, చెప్పండి అమ్మ. గట్టిగా మాట్లాడమ్మా తల్లి. ఏమన్నదమ్మా మీకు? గట్టిగా మాట్లాడండి. ఇక అది కాదు, మీ విషయం చెప్పండి. మీ ప్రార్థన అవసరం చెప్పండి. శ్యామల చెప్పమ్మా. అరే శ్యామల, నువ్వు లైవ్లు ఎందుకు చేసావు? నీ లైవ్ కాకపోతే మరేమనుకుంటున్నావు? ఏమైంది చెప్పు త్వరగా. మళ్ళీ ఏమైంది? మీ అమ్మ ఏమైనా అన్నారా? స్తోత్రం నాయనా. ఈ బిడ్డని బట్టి ప్రార్థిస్తున్నాం. అద్భుతం చేయండి. ఆ గుండెలో దడ తగ్గించండి. వేస్తున్నాము. ఆమేన్. హలో అమ్మా, ప్రైజ్ రాడ్ అమ్మా. చెప్పండి. ప్రైజ్ రాడ్ తల్లి. చెప్పమ్మా త్వరగా అమ్మా. హలో అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం ఫాదరు. ఏం ఫాదరు? ఏంటి ఏమైంది? దయచేసి మాట కరెక్ట్గా రావట్లేదు. కొద్దిగా సిగ్నల్ ఉన్న కాడికి వెళ్ళి మీరు మాట్లాడాలని మనం చేస్తూ ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దయచేసి లైవ్ ముగింపులోకి వస్తున్నాం. దయచేసి మాతో సహకరించండి. మీరు కరెక్ట్గా మాట్లాడితే ఎంతోమందికి ఈ ప్రోగ్రాం అందుతుంది. ఎంతోమంది ఈ ప్రోగ్రాం ద్వారా మేలు పొందుకుంటారు. హలో హలో అమ్మ, చెప్పమ్మా. హలో. ఈ మ్యారేజ్ అమ్మ, ప్రైజ్ లార్డ్ చెప్తాలే. ప్రార్థన చేసుకుందామని అమ్మ, అందుకే చేస్తున్నావు కదా. మళ్ళీ ఏం పని? విషయం చెప్పమ్మా. ప్రార్థన అవసరత ఏంటో చెప్పు. అయ్యా నాకు నొప్పులు అయ్యా. అది ఏమి నొప్పులు? నొప్పులతో బాధపడుతున్నానని చెప్తుంది ఈ బిడ్డ. ప్రార్థిస్తున్న అద్భుతం చేయండి. నొప్పులు అంటే దేవునికి మహిమ. దయచేసి పర్సనల్ అవి ఇవి మేము మాట్లాడము. దయచేసి మాకు ఏం చెప్పొద్దు. ఇక పర్సనల్ అంటే పాపాలే ఉంటాయి. నాకు తెలిసి మొత్తం పాపాలే, ఒకటి కూడా మంచిది ఉండదు. దయచేసి గమనించండి. ఈ లైవ్ రోగుల కొరకు మాత్రమే. దయచేసి గమనించాలి. రోగములతో శోధించబడుతున్నవారు, రోగములతో పీడించబడుతున్నవారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు విడుదల పొందుతారు. అది దేవుడు మీకు సహాయం చేస్తాడు. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దయచేసి గమనించండి. మరి దేవునికి ఇది అసాధ్యమైనది లేదు అని సమస్తం సాధ్యమే. హలో హలో చెప్పండి అయ్యా. అయ్యా ఎడంకట్లో చుక్కలు ఉన్నాయా? ప్రార్థన చేస్తాను. అది చుక్కలను తీపిచ్చేసుకోండి. ప్రార్థనలు ఉండదు, చుక్కలానికి ప్రార్థన ఉండదు. దయచేసి ఎవరికైనా ఎడం కళ్ళు కుడి కళ్ళు చుక్కలాలు ఉంటే దయచేసి మీరు వెళ్ళి ఆ హాస్పిటల్లో చుక్కలు తీపించుకోండి. దానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. దయచేసి గమనించండి. హలో 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 5 నెలల నుంచి మాడిపోతండి నాకు. స్తోత్రం నైనా. ప్రియ సోదరికి 5 నెలలుగా మాడిపోడుతో బాధపడతానంటే ప్రార్థిస్తున్నావు. ఆమె ఎవరమ్మా? మాది నర్సాపేట అండి, గుంటూరు వచ్చి అమ్మాయి గారు అంటున్నా. శనివారం స్వస్థత ప్రార్థన ఉంది, రా తగ్గుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తుకే చెల్లును గాక. మరి ఇక్కడ జరుగుతున్న స్వస్థతలను మీకు తెలియపరచడం మేము చాలా సంతోషపడుతున్నాం. దయచేసి మాతో సహకరించండి, ప్రభువుని గణపరచండి. మరి ఎంతో లాస్ట్ స్టేజీ అన్న పరిస్థితుల నుంచి కూడా ప్రభు బలమైన కార్యాలు జరిగిస్తున్నారు. మరి వీలుంటే మీ వీలు చూసుకుని ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు రండి. దేవుని ద్వారా విడుదల పొంది అద్భుతాన్ని పొంది మీరు సాక్షి ఉండండి. ఎంతోమంది నడవలేని తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థన చేసే కాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎంతో ఆనందం కలుగుతుంది. ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఈ స్థలానికి వస్తున్నారు. మేము దేవుని బట్టి మేము ఎంతో సంతోషపడుతున్నాను. దేవునికి మహిమ. ఆమేన్. హల్లెలూయా. హలో హలో థ్యాంక్ యూ జీసస్. హలో ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి నమ్ముట నీ వల్ల. ఇది లివర్ క్యాన్సరా? లివర్ క్యాన్సర్. ఇక్కడ వచ్చావు కదా? అవును. ఎప్పుడు వచ్చావు? నేను ఇప్పుడు నెల అయిపోయింది దగ్గర. నెల క్రితం వచ్చావు. ఇది 4వ వారం రావటం. అప్పుడప్పుడు వస్తున్నావు మధ్యలో. సాక్ష్యం ఇవ్వలేదు. సాక్ష్యం ఇవ్వలేదు. ఎట్లా ఇబ్బందిగా ఉన్నావా? పర్వాలేదా? కొంచెం కడుపు నొప్పిగానే ఉంటుంది. కడుపు నొప్పి. ఇది వరకు బాగా నొప్పిగా ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది. అది కొద్దిగా తగ్గింది. అంటే వాటర్ ఏం తీసేవాళ్ళ? వాటర్ ఏం తీయలేదు. కత్తి పెడితే మీరు చనిపోతారు, సర్జరీ ఏమి లేదు నీకు, బ్రతికిన రోజులు మెడిసిన్ వాడటమే. ఊరు ఎక్కడ? మీది ఏ ఊరు? సొంతూరు ఒంగోలు. అయ్యగారు ఒంగోలు. ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ జేఎన్టీ దగ్గర. మీ అక్క ఉన్నారు కదా, ఇక్కడికి ఇప్పుడు 4 సార్లు వచ్చావా? ఇది 4వసారి. అంటే నీ ఇష్టంతో వస్తున్నావా? మేము నా ఇష్టంతో, ఎవరు నాకు చెప్పలేదు. ఇప్పుడు అప్పుడు లాంటి బాధ ఉందా ఇప్పుడు? అప్పుడు బాగా కడుపులో నొప్పి లైట్ గా ఉంటుంది అయ్యగారు. పెద్ద కడుపు ఉంది కదా అప్పుడు? అవును, విపరీతమైన కడుపు నొప్పి. విపరీతమైన కూర్చోలేకపోయేవాడిని. పెద్ద కడుపు, విపరీతమైన కడుపు నొప్పి. అవునయ్య. మీ సొంత తమ్ముడేనా? ప్రభు నమ్ముకున్నారా మీరు? లేదా ఈ నమ్ముకున్నాడా? నీ పేరేంటి? నా పేరు సురేష్. సురేష్. మీ సొంత తమ్ముడా? అప్పుడు ఏమనుకునే వాళ్ళు? ఇప్పుడు మంచిగా ఉన్నాడా లేదా? ఆయన నైట్ 10:30 అయిందంటే పడుకోడయ్యా, అసలు నిద్రపోడు. అసలు నిద్రపోడు. ఇది బాగా ఈ సైడ్ బాగా నొప్పి. పనుకుంటే శక్తులు వచ్చి తొక్కుతున్నట్టు విపరీతమైన. ఇంట్లోకి మరి పిలవచ్చు కదా, నువ్వు ఎందుకు వస్తున్నావు? ఒకసారి తఫ్ అయిపోతుంది కదా. డబ్బులు లేవా? పైసలు లేవా? ఒకసారి టీవీ పరిచర్య చేశాను. ఒకసారి చేసి 4 అంటే ఒక నెల క్రితం ఫస్ట్ వారం వచ్చినప్పుడు చేశారు. అదే ఇప్పుడు తొక్కేస్తున్నాయి అవి మిమ్మల్ని పట్టుకుని? లేదు, అది ఇప్పుడు ఏం లేదు, ఫ్రీగానే నిద్రపోతున్నాను నేను. రైస్లో చప్పులు కొట్టండి. ఇప్పుడు అంత ఇబ్బందికరంగా ఉన్నావా లేదా? అంతకేం లేదు. అంత లేదు. అప్పుడు వచ్చినప్పుడు బ్రతుకుతావా లేదా? ఆయాసం అట్లా వచ్చారు. అది మేము ఇప్పుడు గుర్తుపెట్టాను. మాట చెప్తాను. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, నా తమ్ముడు అక్కడ కూర్చొని నిలబడ్డాడు. ఆయన దగ్గర చెయ్యి ఇట్లా ఉంది. మీ చెయ్యి అయిందో ఎవరిదైందో నాకు కనిపించట్లేదు. ప్రభు నమ్మకలేదు కదా నీకు? అర్థం. చెయ్యి అయితే ఉంది, పట్టుకొని ఇట్లా పిసుకుతున్నాడు. ఇప్పుడు మీరు పాట పాడుతుంటే కూడా మీ ముఖం ఏం కనపట్లేదు, మొత్తం పావురాలే కనపడుతుంది, వైట్గా పావురాలు. ఎక్కడ కనపడలేదు నీ ముఖం నాకు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. ఇలాంటి పిల్లలు ఎంతమంది నాన్న నీకు? 2 అబ్బాయిలు అయ్యారు. చూడండి, ఒక బాబుకి 3 సంవత్సరాలు, ఒక బాబుకి 5 సంవత్సరాలు. ఆ చిన్న పిల్లలను పట్టుకుని ఈ కొడుకు ఇంత పెద్దగుండి ఆపరేషన్ చేస్తే నువ్వు చనిపోతావని డాక్టర్లు చెప్తే ఇక్కడ టీవీలో చూసారు? ఎవరైనా చెప్పారా? టీవీలో చూసాను అయ్యారు. చూసినప్పుడు ఏమనిపించింది? ఇక్కడికి వెళ్ళాలి అనిపించేది. ఆ మెట్రోలో వస్తుంటే ఎల్బీ నగర్ వచ్చేకి నేను రాలేకపోతున్నాను. ప్రతిసారి మా నాన్న గాని, అక్క గాని, అమ్మ గాని ఎవరో ఒకరు తీసుకొని వస్తే బలవంతాన్ని తీసుకొని వచ్చేవాళ్ళు. ఇక్కడ రావద్దని రాలేకపోతూ ఉండేవాడిని. చూడండి, ఇప్పుడు చూడండి, మాట్లాడుతుంటే చెమట్లు చూడండి ఈయనకి ఎట్లా కారిపోతుంది. పరిశుద్ధాత్ముడు నాలో నుండి ఈయనకి తాగుతున్నారు కదా, అందుకని ఇది చెమట్లు ఇలా కారిపోతున్నాయి. అంటే డెలివరెన్స్, విడుదల. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. ఇక్కడ అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈరోజు ఎంతో ఆశ్చర్యంగా కొంతమంది సేవకులు కూడా
మరి ఏంటి అలాగని బాధపడుతున్న వాళ్ళు అక్కడ జరిగిన అద్భుతం చూసి అసలు తిరిగి మాట్లాడలేని పరిస్థితి. నిజంగా ఇంత గొప్ప దైవజనులు ఉన్నారు హైదరాబాదులో, ఇంత గొప్ప సేవకుడు ఉన్నాడని చెప్తున్నారు. అది మాకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తూ ఉంది. నిజంగా ఊహించలేని కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగించడానికి ఇష్టంగా ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడు. తన దాసుల ద్వారా దేవుడు కార్యము చేస్తున్నందుకు ఆయనకి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే కలుగునుగాక. ఆమెన్. దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎంతో దీర్ఘకాలంగా బాధపడుతున్న, దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న వారికి మాత్రమే ఈరోజు యేసు ఆశ్చర్యపరులో జరుగుతున్న అనేక అద్భుతాలను మీకు చూపించటానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం. మరి తండ్రి చేసే అద్భుతాలని మీరు కళ్ళారా చూస్తున్నారు ఈ లైవ్ ద్వారా. దయచేసి మీరు కూడా ఎవరైతే రావాలి అనుకుంటూ రాలేని పరిస్థితులు ఉన్నారో అటువంటి బిడ్డలు వచ్చి విడుదల పొంది మీరు కూడా దేవుని గణపరచండి. మీరు కూడా ఒక సాక్షిగా నిలబడండి. మీరు కూడా సాక్ష్యం చెప్పగలగాలి. ఇవాళ నడవలేని స్థితిలో ఉన్నారు కొంతమంది, నడుములు పట్టేసినటువంటి వాళ్ళు, కాళ్ళు పట్టేసినటువంటి వారు. దయచేసి కొంతమంది గుడ్డి వాళ్ళు కూడా వచ్చి విడుదల పొందుతున్నారు. వాళ్ళ సాక్ష్యాలు మీరు చూస్తున్నారు. దేవునికి మహిమకంగాక. బైబిల్ చెప్తుంది, మా శక్తి మా బలం కాదు, ఆయన ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నాయి. దయచేసి సహకరించండి, ప్రభువుని గణపరచండి. ఈరోజు ఎంతోమంది ఆలోచనలతో అలాగే ఉండిపోతున్నారు. మీరు కదలండి. కొంతమంది దైవ సేవకులు ఆ దైవజన్ దగ్గరికి వెళ్ళండి బాగుపడతారని విశ్వాసాలు పంపిస్తున్నారు. కొంతమంది దైవజనులు ఏమంటున్నారంటే, ఆయన చేసిన ప్రార్థనే, నేను చేసిన ప్రార్థనే, మీరు బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకొని విశ్వాసంగా ఉండండి అంటున్నారు. ఆఖరికి వాళ్ళు చనిపోయాక దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, బాధపడకండి అంటున్నారు. దయచేసి గమనించండి, అకాల మరణాలు మనకెందుకు? ఇదిగో సాతానుడు కొంతమందిని రోగములతో, కొంతమంది వ్యసనములతో ఆ సాతానుడు చంపుతున్నాడు కనుక నేను చెప్తున్నాను. హలో హలో హలో, చెప్పండి అయ్యా. ఏంటి మడాలు నొప్పులుగా ఉన్నాయి? స్తోత్రం నాయన. నడుము నొప్పులు తగ్గించండి యేసునామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలను ప్రభు ఇప్పుడే అద్భుతంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు యేసుక్రీస్తుకే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ. హల్లెలూయా. డాడీ మీకే స్తోత్రములు, డాడీ మీకే వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బలమైన కార్యములు జరిగించండి. నీ ప్రజల పట్ల బలమైన కార్యాలు జరిగించండి ప్రభువా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి ప్రభువా. నీ స్తోత్రాలు. ఈ టీవీ ఎంతమంది చూస్తున్నారు? కొంతమంది కుళ్ళుకుంటా ఉన్నారు, కొంతమందికి కుళ్ళి లోపల మస్సం మదిలుతుంది, కొంతమందికి ఏమో దైవజనుని చూసాం చాలు అని ఆనందం, సంతోషం. ఇటు ఉన్నారు, అటు ఉన్నారు. దయచేసి గమనించండి. హలో హలో అమ్మా, చెప్పండి అయ్యగారు. ప్రైజ్ లేదండి. అమ్మా చెప్పమ్మా. బోన్ క్యాన్సర్ అండి. తగ్గిపోద్దమ్మా. శనివారం స్వస్థ ప్రార్థన ఉంది, పూర్తిగా తగ్గిపోద్ది. ఒక టీవీ ప్రోగ్రాం ఇంకా కానుక తీసుకుని పట్టుకుని వచ్చేసాయి, పూర్తిగా తగ్గించుకుని వెళ్ళిపో. ఎన్ని సంవత్సరం బట్టి ఉంది బోన్ క్యాన్సరు? చెయ్యికి వాపు వచ్చేసిందా? పూర్తిగా తగ్గిపోద్ది. వచ్చాయి. ఏ ఊరి మీది? కొయ్యూరండి, అంటే రాజమండ్రి నుంచి కొంచెం దూరమే. సరే, ఎంత దూరం నీకు రావాలి, తగ్గించుకోవాలనుకుంటే మీరు రండి, అంతే. సరేనా? ప్రభా బిడ్డకు మేలు చేయండి, విషయం అద్భుతం చేయండి, ఆ క్యాన్సర్ని కూడా తొలగించండి యేసునామములో. ఆమేన్. ఎప్పటి నుంచి ఉంది అది? ఎప్పటి నుంచి ఉందంటే? అమ్మ, తెలుగు వస్తుందా మీకు? ఎప్పటి నుంచి ఉంది అంటున్నా? సంవత్సరం నుంచి. బాగా ఎంతలో ఉంది ఇప్పుడు? సుమారు ఎంతలో అయింది? లావేం కాదండి, కొంచెం చిన్న సైజు పెరిగింది. సరే, వస్తాయి, రండి, మీ ఇష్టం. దయచేసి ఆ బోన్ క్యాన్సర్ అని చెప్పింది కదా, అది అలా ఉబ్బుకుంటా ఇంత లావన్ అయిపోద్ది. తర్వాత చేయి కొట్టేయాలి అంటారు, కాలు కొట్టేయాలి అంటారు. మొత్తం కోడికి తీస్తారు చూడండి, జాయింట్ అలా తీస్తారు. దయచేసి మీరు అది క్యాన్సర్ అని మీరు చెప్పినప్పుడు ఇక్కడికి రండి, పూర్తిగా క్యాన్సర్ తగ్గిపోద్ది. అది నేను మాటిస్తున్నా, పూర్తిగా క్యాన్సర్ తగ్గిపోద్ది. ఆ గడ్డ కూడా కరిగిపోద్ది. ఒకళ్ళకి ఇంత త్రావణ వస్తున్నాయి, కాళ్ళ మీద ఇంత త్రావ వస్తున్నాయి,
ఈ భుజాల మీద ఇంత లావున వస్తున్నాయి. దయచేసి అలాంటి శోధనలు ఉన్న బిడ్డలు శనివారం స్వస్థత ప్రార్థనకరు. హలో హలో హలో, చెప్పండి అయ్యా. పట్టుకున్నామయ్యా, కొద్దిగా ప్రార్థన చేయండి. నేను చేయను ప్రార్థన, ఏది చెప్పకుండా ఏమని ఎవరు చేస్తారు, నీకేమని చేయాలి? భార్యకు మోకాలు నొప్పులు ఉన్నాయి, కండ్లు మబ్బులు ఉన్నాయి, కిడ్నీ ఫెయిల్ అయిందయ్యా. మరి శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది హైదరాబాద్లో, తీసుకురా అక్కడికి. కొంచెం మేము వృద్ధులము, మాకు ఎవరు వెళ్ళారు, మేము ముసలిళ్ళము, కొద్దిగా ఓకే, స్తోత్రం నాయనా. బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను. ముసలితనంలో ఉన్నారంట, తీసుకొచ్చేవాళ్ళు లేరంట, ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. నిశ్చితమైతే అది సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. పాపం చాలామంది ఇట్లాంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. వాళ్ళ కొరకు కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు, స్తుతులు, వందనాలు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవాని స్తోత్రములు, స్తుతి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. హలో, చెప్పండి అయ్యా. చెప్పండి త్వరగా. నాకు అర్థమవట్లే మీ మాట. స్తోత్రమైన రాసిన ఎగ్జామినేషన్ సక్సెస్ అవుట కార్యించండి వేస్తున్నాం అలా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. మరి లైవ్ ముగించుకుంటున్నాం. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. ప్రభు అంతవరకు మిమ్మల్ని దీవించును గాక. మరి యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీని చూసినట్లయితే నా ద్వారా దేవుడు ఇలాంటి కార్యాలు జరిగించాడో, ప్రజలను ఏ విధంగా దేవుడు స్వస్థపరచాడో మీకు క్లియర్గా అర్థమైద్ది. అలాగే ఎవరైతే బలహీనతలు ఉన్నారో రండి, శనివారం జరిగే స్వస్థ ప్రార్థనకు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఏమైందా? యాక్సిడెంట్ అయింది మొన్న సోమవారం నైటు. ఇక్కడ తలలో మొత్తం రక్తం లీక్ అవుతుందమ్మా అని చెప్పారు. చెప్తే ఆ రోజు నేను ఐసీలో పెట్టాలి 2-3 రోజులు అంటే భయం వేసింది నాకు. నేను మీకు కాల్ చేశాను. చేసినప్పుడు మీరు ప్రేయర్ చేశారు. మీరు అక్కడ దాకా మమ్మల్ని వెళ్ళనీయలేదు లోపలికి మేము ప్రేయర్ చేయడానికి. అయితే మీరు బయటనే ప్రేయర్ చేశారు. నాకు తెలియకుండానే జనరల్ వార్డులోకి మార్చేశారు పిల్లోడిని. మంగళవారం రోజు నేను ఇప్పుడు వచ్చాను, మీరు ప్రేయర్ చేశారు, నేను ఫోన్ చేశాను. ప్రేయర్ చేసిన తర్వాత నాకు తెలియకుండానే జనరల్ వార్డుకి మార్చేశారు. జనరల్ వార్డు అసలు ఏమన్నారు డాక్టర్లు? ఏమన్నారు డాక్టర్లు? అన్నారు 2 రోజులు ఐసీలో 24 గంటలు ఐసీలో పెట్టిన తర్వాత కానీ చెప్తామమ్మా ఆ బాబుకి ఈ కండిషన్ ఎట్టుండేదని చెప్పి. వీళ్ళే వెళ్ళి ఏరే ఆటోని గుద్దేశారు. ఇంకో దోస్తు చచ్చిపోయి ఉన్నాడా? వాడు బాగానే ఉన్నాడు, అప్పుడే వెళ్ళిపోయాడు. ఈడికి ఏమైంది? ఈడికి ఇక్కడ రక్తం అనేది గడ్డగట్టేసింది అన్నట్టు. గడ్డగట్టి ఎన్ని లక్షలు అయితే తెలుసు కదా. రక్తం ఇలా గడ్డగట్టిన డాక్టర్లు ఎన్ని డబ్బులు తీసుకుంటారు? లీక్ అవుతుందమ్మా లోపల, తక్కువ అవుతుందో ఎక్కువ అవుతుందో తెలియదు అన్నారు. లోపల బ్లీడింగ్ అయిపోతుంది అన్నారు. అంటే ఈమెకి నేను అనకూడదు ఆ మాట. ఒక దైవజనుడిగా కొంచెమన్నా మనకి ఉండాల. వీడు చచ్చిపెట్టుని అంటే ఆ గెడ్డల వలన ఎవరైనా చనిపోతారు. ఎందుకంటే గడ్డలు వచ్చేస్తాయి అన్నట్టు. ఒక ఆపరేషన్ చేసి తీస్తే మళ్ళీ వచ్చేస్తాయి, మళ్ళీ వచ్చేసి అలాంటి వ్యక్తి వీడు. ఇక్కడ వీడికి సౌండ్ సిస్టమ్ పెట్టడం, కెమెరాలు తీయటం నేర్పితే వీడేమో పాడు పనులు చేసి చర్చికి దూరం అయ్యాడు. వీడు రావద్దని చెప్పేశాను నేనే. అలా నాన్నకు కూడా మోక్షన్స్, బ్లడ్ మోక్షన్స్ మేస్త్రి పని చేసుకుంటారు. 3 నెలలు 6 నెలలు బ్లడ్ మోక్షన్. ఆయనకి సిగ్గు, ఆయనకి ప్రార్థన చేసి తగ్గించేసాం, అయిపోయింది. వీడిని బతికిచ్చాం. మరి వీడు మంచిగా ఉండాలో వద్దు. వీడికి ఈ తలకాయ చూడండి ఎట్లా ఉంది. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పిట్టలు గూళ్ళు పెట్టేస్తాయి అన్నట్టుకునే తలకాయ. మనిషి అట్లా ఉన్నాడు. అలాంటి వాడిని బాగు చేసి చేస్తే పాపాలు చేస్తారు. ఇప్పుడు వెళ్ళి బైకుల మీద పిల్టీలు కొట్టించి ఇప్పుడు అది ఇన్రల్ బ్లీడింగ్ తలకాయ లోపల వస్తే ఎన్ని డబ్బులు తెలుసా? డబ్బులు బాగానే అయినాయి. ఇప్పుడైనా కూడా 3 రోజులు హాస్పిటల్లో ఉంటే 90,000 దాకా అయిపోయింది. రోజుకి 25,000. నాకు ఈమె ఫోన్ చేసింది. ఆడికి యాక్సిడెంట్ ఏంటంటే అయ్యో పాపం అంటాం కదా మనం, అలాంటి వాళ్ళు కదా. ఆడికి యాక్సిడెంట్ సోతున్నా తగ్గితే తగ్గించారు వేస్తున్నాము ఆమెనని పెట్టేసి అంతే.
కోపం ఉంది, ఫుల్ కోపం ఉంది నాకు. కానీ దేవుడు బాగు చేశాడు. నేను కోపంలో ఉన్నా ఏమన్నా మీకు మేలు జరుగుతుంది అంతే. ఫోన్లోనే ఆడి మీద నాకు ఇష్టం లేదు. ఇప్పుడు కూడా చాలా కోపం ఉంది ఆడి మీద. ఎందుకంటే ఇప్పుడు పాపాలు చేయకూడదు. ఎందుకంటే మన జన్మ ఇది. ఒక మనిషి ఎంత అండి చనిపోతే ఏమైపోతుండే, ఒక్కడే కొడుకని ఏడుతుంది వాళ్ళమ్మ. ఆమె చర్చికి రాదు అంటే వీళ్ళు వస్తే వచ్చారు, లేదంటే అది కాదు నా ముఖ్యం. ఒక ప్రాణాన్ని దేవుడు కాపాడిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉండాలి. పాపాలు చేస్తే ఎట్లాగా ఇప్పుడు చేశారు, ఇప్పుడు మళ్ళీ తలకాయారు. పొరపాటున అక్కడ ఆపరేషన్ అయితే లైఫ్ లాంగ్ వాడికి చెయ్య, కాలు, కన్ను, అవునా కాదా? నిజం చెప్పండి, నిజమా కాదా? లైఫ్ లాంగ్. డబ్బులు కూడా ఎక్కువైతే తెలుసమ్మా, చాలా డబ్బులు. ఎంత అడిగారమ్మా అసలు మామూలుగా అయితే? మామూలుగా వాళ్ళు ఏం అడగలేదు కానీ బిల్లు చేస్తూ ఉన్నారు ఇప్పటికప్పుడు. ఇది కాదు తల్లి, ఆపరేషన్ ఎంత అయితే అనుకుంటున్నారు? చాలా అవుతుంది, చాలా అవుతుంది. కనీసం లక్షల్లోనే అది. చెప్పలేదు అయ్యా. ఎకరాలు ఉంటే అమ్మేసుకోవాలా, పొలం ఉంటే అమ్మేసుకోవాలా, అయినా కూడా సరిపోవు. అర్థమైందా? ఇప్పటికైనా బుద్ధి జ్ఞానంగా ఉంటావా, లేదంటే కులబడిచేయమంటావా? కులబడిచేయనా ఉంటావా? ఇప్పటి నుంచి అన్ని మానుకొని సైలెంట్. బీడీలు తాగుతున్నావా? పాపాలు మానేసావా? పాపాలు మానేసావా? ఏం మనిషి అండి వీడు. చూడండి, ప్రార్థన చేస్తే ఇదిగోండి ఇక్కడ అసలు గెడ్డలు ఎంతలో ఉండే, ఇటే పక్కన ఆయిల్ ఏదో ఏమంటాం కదా, ఎంత ఏమంటారు అట్లే గోలీలాగా బయటికి ఇట్లా వచ్చేసి ఆపరేషన్ చేస్తే అంటే ఒకటి అయితే 2 వస్తాయండి, 2 చేస్తే 4 వస్తాయి. అలాంటిది స్పాట్లు క్లోజ్ చేసాం. అసలు ఆవిడ ఏడు చేస్తున్నాం, టీవీ గడ్డలు ఏమని చెప్పారు, వేస్తున్నాం వాళ్ళు. డాక్టర్లు ఆశ్చర్యపోయారు, కరిగిపోయినాయి అంతే. చప్పట్లు కొట్టాను గట్టి కరిగిపోయినాయి. హల్లెలూయా. పాపాలు చేయను అంటేనే నీకు ఎంట్రన్స్ ఉంటుంది చర్చిలోకి. చేస్తావా? ఇంకా గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.